హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. గురువు గారు, 2026లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి? ఇక కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పద్ధతులు, విధానాలు ఉంటూ ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురువు మంచి స్థానంలోనే సంచరిస్తున్నాడు. ఫైనాన్షియల్‌గా బాగానే ఉంటుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. మానసిక స్థైర్యము కోల్పోయినప్పటికినీ కూడా వాళ్ళ యొక్క మనోధైర్యం అనేటటువంటి తోడైపోయి ఎంతో కొంతవరకు ముందుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. ద్వితీయ స్థానంలో శని సంచారము, అలాగే శుక్ర సంచారము, అలాగే రవి సంచారము, ఈ 3 గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని రోజుల పాటు ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం ఏర్పరచుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు పాటిస్తూ ఉంటారు. డబ్బులు కాస్త పోగేసేటటువంటి అవకాశము, డబ్బులు కాస్త దాచుకునేటటువంటి లక్షణాలు కూడా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభమవుతాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు విశేషంగా ఒక చోట కాలు నిలవకుండేటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. 2026లో ఈ సంవత్సరం వీళ్ళకు గృహయోగం కానీ, లేదా ఏదైనా ప్లాట్లు లేదా ఇండ్లు ఏదైనా కొనుక్కునేటటువంటి అవకాశాలు కూడా కుంభరాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కుంభరాశి వరకు మద్యానికి, జూదానికి లేదా అమ్మాయిల వ్యసనాలకు పాలుపడేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి కనుక వీలైనంత వరకు కుంభరాశి వారు కాస్త నిగ్రహించుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. కొత్త తరహాలలో కానీ, కొత్త వ్యసనాలలో కానీ అస్సలు పడకండి. ఈ సంవత్సరం బెట్టింగ్ యాప్లు అనేటటువంటివి కావచ్చు, లేదా డబ్బులు కోల్పోయేటటువంటి నానా రకాలైనటువంటి విధానాలు మీ జీవితంలో వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ సంవత్సరం కుంభరాశి వారికి కోర్టు సమస్యలు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, చిక్కులు చికాకులు కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడడానికి ఇది చాలా మెరుగైనటువంటి పరిస్థితులని చెప్పుకోవచ్చు. మీకు అలాంటివి ఏదైనా ఉంటే గనక వాటి నుంచి బయటపడడానికి మీకు మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కుంభరాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. రాబోయేటటువంటి రోజుల్లో విందులు వినోదాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకుల చేత కానీ, లేదా సెలబ్రిటీస్ చేత వల్ల కానీ మీకు మంచి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం కాస్త మెరుగైనటువంటి ఫలితాలే అని చెప్పుకోవచ్చు. కనుక కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కుంభరాశి వారు ఇంకా ఏదైనా రెమెడీ చేసుకోవాలి అని అనుకుంటే కనుక చండీ తంత్ర ప్రయోగం కానీ, లేదా మంగళ చండీ తంత్ర యాగం కానీ చేయించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. ఈ పరిష్కారం చేసుకోండి. అలాగే అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి వచ్చే ప్రయత్నం చేసి దుర్గాదేవి కానీ, భవానీదేవి కానీ, లలితాదేవి అమ్మవారి యొక్క ఆలయానికైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయండి. అక్కడ ప్రతిరోజు అమ్మవారికి నమస్కారం చేసుకుని కుంకుమార్చన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. లేదా మీ ఇంట్లోనే అమ్మవారి విగ్రహం పెట్టుకొని ప్రతిరోజు కుంకుమార్చన చేస్తున్న ప్రకృతి నమః, వికృతి నమః, సర్వభూతేత ప్రదాయిని నమః అనుకుంటూ అమ్మవారి యొక్క నామాలు చెప్పుకుంటూ, లేదా దుర్గాయ నమః అంటే దుర్గాదేవి అమ్మవారి యొక్క నామం చెప్పుకుంటూ మీరు ఈ కుంకుమార్చన చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురు